కూటమి పాలన ఏర్పడి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఏలూరు నగరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఇక తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాను, పెద్దబాబు, టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అమీనాపేటలోని ఇంటింటికి మంత్రి నారాయణ నాయకులు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రజా సంక్షేమం పథకాలను వివరించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. ఇకైతే ప్రతి ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేసిన తర్వాత ఇంకా ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే తెలుసుకోవచ్చని అవసరం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం తాను ఏలూరు నగరాన్ని సందర్శించి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. సమస్యలు ఈ వర్షాకాలం డ్రైన్ సమస్యలు ఉంటాయి, రోడ్డు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, తాగునీటి సమస్యలు తక్కువగా ఉంటాయి, వేసవి కాలం ఉంటే తాగునీటి సమస్యలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలని చెప్పి గడప గడపకు పోవాలా, ప్రజల దగ్గరికి పోవాలా, సుపరిపాలన గురించి వివరించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేసినందుకు మన ముఖ్యమంత్రి గారు మనకు ఒక రోజు ఈ అవకాశం కలిగించారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. స్థానికంగా ఎన్నో సమస్యలు ఉంటాయి, స్థానికంగా సమస్యలను శాస్త్రం తెలియజేస్తారు. కానీ మేము అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుగుదేశం పార్టీ సంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేసినాము. మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే అదే నెలలో దాదాపుగా గత నెలలో 6 నెలలు కలుపుకొని 3+4 7,000 రూపాయలు పెన్షన్ ఒకటేసారి ఇవ్వడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ఇవ్వడం జరిగింది. వాటి కూడా ప్రతి నెల కూడా ఎక్కడ కూడా విస్మరించకుండా ఆదివారం కూడా ఒకటే